స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ఓ గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయింది. ఇద్దరు వ్యక్తులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని పలుగుడగడ్డ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామంలో సుమారు 450 మంది ప్రజలుండగా 300 మంది వరకు ఓటర్లున్నారు. వీరంతా ఒకే సామాజిక వర్గం వారు కావడంతో సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసుకుని నర్ర కనకయ్యను సర్పంచ్గా, నర్ర రాజ్ కుమార్ను ఉప సర్పంచ్గా ఎన్నుకుంటూ తీర్మానం చేశారు. అనంతరం వారిద్దరిని సన్మానించారు. అయితే నోటిఫికేషన్ రాకముందే సర్పంచ్ ఉప సర్పంచ్ను ఎన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది. పోయినసారి మాదిరిగా ఎలక్షన్ కావద్దు అని చెప్పేసి మా ముద్రాజ్ సంఘం కుల పెద్దలందరం కలిసి మా పలుగడలో మొత్తం ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం కాబట్టి మేమందరం కలిసి ఒకే ఫ్యామిలీలా ఒకే లెక్కలో ఉండాలని చెప్పి ఎలక్షన్ చేస్తే ఈ అన్ని చిల్లర ఖర్చులు చిల్లర వ్యవహారం అవుతుందని చెప్పి ఇదంతా బాగుండొద్దు, అట్లాంటి సమస్య అవసరం లేదని చెప్పి పోయినసార్లుగా విచ్చలవిడి రాజకీయాలు అవసరం లేదని చెప్పి లాస్ట్ టైము అన్నగారు పోటీ చేయడం జరిగింది. ఒక్క ఓటుతో ఓడిపోవడం కూడా జరిగింది. ఆ ఖర్చులన్నీ లేకుండా మీరు ఏదైతే ఖర్చు చేస్తారో ఆ ఖర్చును మన ఊరు డెవలప్మెంట్కు ఉపయోగించండి, కానీ ఇట్లా ఎలక్షన్లు వద్దని మా గ్రామ ప్రజలందరూ, మా గ్రామ పెద్ద మనిషి, ముదిరాజ్ సంఘ అధ్యక్షులు అందరూ కలిసికట్టుగా ఒక దగ్గర కూర్చొని ఈ నిర్ణయానికి రావడం జరిగింది. 2019లో బిజీ వెంకటపూర్ నుండి డివైడ్ అయింది, కొత్త జీపీ ఏర్పడింది. అయితే మాకు ఇంతకుముందు ఎలక్షన్లలో మా పలుగడ్డ విలేజ్లో అనేక గొడవలు అయినాయి. పోటీవాడి ఈయనకే ఇటుకలు అటుకెళ్ళి ఇటు తాగుడు ఈయన అంతా అడ్డగోలుగా ఖర్చులు అవి పెరిగినాయి. తాగి వాళ్ళ ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. అలాంటి పంచాయతీలు కావద్దు, విలేజ్లో అందరం కలిసి కట్టుకు ఉండాలి, ఇలాంటి మనస్పర్ధాలు రావద్దు, ఉండదే చిన్న విలేజ్, అలాంటివి రావద్దని స్టార్టింగ్ నుంచి ఊరందరినీ పిలిపించి ఏకగ్రీవం చేయడం జరిగింది.